క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు ముందు ఉచితాలను ధర్మాసనం తప్పుపట్టింది. ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని, లబ్ధిదారులను పరాన్న జీవులుగా మారుస్తున్నారని వ్యాఖ్యానించింది. తెలంగాణ ఈసీ ఏర్పాటు చేసిన సమావేశంలో నోటాతో ఎన్నికను కాంగ్రెస్ వ్యతిరేకించింది. బీఆర్ఎస్, సిపిఎం, జనసేన సమర్థించాయి. ఇప్పుడే అభిప్రాయాన్ని చెప్పలేమని బీజేపీ 3 రోజుల్లో చెప్తామని టీడీపీ అన్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో భేటీ అయిన జగన్ టీడీపీ నేతల గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. స్కామ్లు తప్ప ఏ పని జరగడం లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని, 30 ఏళ్లు పాలిటిక్స్ లో ఉంటానని చెప్పారు. మద్యం రేట్ల పెంపుపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో, ఎవరు పెంచుతున్నారో తమకు తెలుసన్నారు. త్వరలోనే బయటపెడతామని చెప్పారు. గత ప్రభుత్వం తులసిబాబుకి ₹1 కోటి ఇచ్చిందని రఘురామకృష్ణరాజు అన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకి లేఖ రాస్తానని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన సునీల్ ను సస్పెండ్ చేయకుండా విచారణ ఎలా చేస్తారన్నారు. రేపు పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లును ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. కొత్త బిల్లుతో 1961 నుంచి ఉన్న పాత బిల్లుకు స్వస్తి పలుకుతారు. ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే కొత్త బిల్లుతో ట్యాక్స్ విధానం సులభతరం కాబోతోంది. క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్.